హాయ్ పిల్లలు, మీరందరూ 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ హీట్ మరియు సెకండ్ చాప్టర్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ గురించి నేర్చుకున్నారు కదూ. ఈ చిత్రాన్ని పరిశీలించండి. ఒక టబ్లో నీరు పోసి కాయిన్ వేస్తే అది పైకి వచ్చినట్లు కనబడుతుంది. అలాగే ఒక గ్లాసులో కొంత నీరు తీసుకుని ఆ నీటిలో ఇలా ఒక పెన్సిల్ని ఉంచితే అది ఈ విధంగా బెండ్ అయినట్లు మనకు కనబడడం మీరు గమనిస్తున్నారు కదూ. వీటికి కారణం ఏమై ఉండవచ్చో మనం ఈ పాఠ్యాంశంలో నేర్చుకుందాం. ఈ పాఠ్యాంశంలో ముఖ్యాంశాలు: రిఫ్రాక్షన్ అట్ ప్లేన్ సర్ఫేసెస్, ఇంట్రడక్షన్ టు రిఫ్రాక్షన్, యాక్టివిటీస్ 2 and 3, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ I and యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R, ల్యాబ్ యాక్టివిటీ, స్నెల్స్ లా n1/n2 = sin R by sin I, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ TIR, రిఫ్రాక్షన్ త్రూ గ్లాస్ స్లాబ్, lateral shift, finding the vertical index of a glass slab, vertical shift మొదలగు వాటి గురించి ఈ చాప్టర్లో మనము వివరంగా నేర్చుకుందాం. వీటిని నేర్చుకునే ముందు మనము 8వ తరగతి మరియు 9వ తరగతిలో లైట్ గురించి నేర్చుకుని ఉన్నాం. 8th క్లాస్లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ గురించి నేర్చుకుని ఉన్నాము. వాట్ ఈజ్ రిఫ్లెక్షన్, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్. వీటి గురించి ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ రిఫ్లెక్షన్? వెన్ లైట్ ఫాల్స్ ఆన్ ఏ సర్ఫేస్ అండ్ ఈజ్ బౌన్సెస్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ మీడియం. ఒక మిర్రర్ మీద మీరు లైట్ పడ్డం చూసినట్టయితే అది తిరిగి మరలా వెనక్కి రావడాన్ని, రిఫ్లెక్ట్ అవ్వడాన్ని మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఒక ప్లేన్ మిర్రర్ తీసుకుందాము. ఈ ప్లేన్ మిర్రర్పై ఇలా పర్పెండిక్యులర్గా ఒక లైన్ గీస్తే దీన్ని నార్మల్ అంటాము. ఇది ఇన్సిడెంట్ రే. దీన్ని ఇక్కడ యాంగిల్ను ఐతో సూచిస్తాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాము. అలాగే ఇది రిఫ్లెక్టెడ్ రే. ఈ యాంగిల్ను ఆర్తో సూచిస్తాము. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి నేర్చుకుని ఉన్నాము. దీనిలో నార్మల్, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే చూశారు కదూ. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఇన్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ R. దట్ ఈజ్ యాంగిల్ I ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ R. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ R. దిస్ ఈజ్ ద ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. Second law of reflection. The incident ray, reflected ray and normal lie in the same plane of reflection. This is the second law of reflection. Incident ray, reflected ray మరియు నార్మల్ అన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉండడాన్ని మనము గమనించవచ్చు. ఈ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ను మనందరం కూడా 8th క్లాస్లో ఇలా ఒక ప్లేన్ మిర్రర్ నుంచి దాని మీద లేజర్ లైట్ పడేటట్లు చేసి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షను ఈక్వల్గా ఉంటుందని యాక్టివిటీ ద్వారా నేర్చుకున్నాం. అలాగే
ఒక ప్లేన్ మిర్రర్ని ఒక చార్ట్ మీద ఉంచి అక్కడ కొన్ని గుండు సూదులు గుచ్చి దానికి ఆపోజిట్లో అవి కనబడేటటువంటి లైన్లో అన్ని పిన్లు ఒకేలాగా కనబడేటట్టు మరొక 2 గుండు పిన్లు గుచ్చితే ఆ 4 కూడా ఒకే స్ట్రైట్ లైన్లో ఉండడాన్ని మనము పరిశీలించాము. తర్వాత దాన్ని మనము మెజర్ చేస్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షను ఈక్వల్గా ఉంటాయని తెలుసుకున్నాం కదా పిల్లలు. అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్లో ఫామ్ అయ్యేటటువంటి ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్. నెంబర్ 1 వర్చువల్ అండ్ డైరెక్ట్. నెంబర్ 2 బియాండ్ ద మిర్రర్. నెంబర్ 3 ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. నెంబర్ 4 laterally inverted image of the left side visible on the right side. The distance of the image behind the mirror is the same as the distance of an object from the mirror. ఈ విధంగా ప్లేన్ మిర్రర్లో ఫామ్ అయ్యేటటువంటి ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ గురించి నేర్చుకున్నాం. పటంలో చూపిన విధంగా ఒక ప్లేన్ మిర్రర్ ముందు మనం ఒక ఆబ్జెక్ట్ ఏబి అనే దాన్ని ఉంచినట్లయితే దాని యొక్క ఇమేజ్ మిర్రర్కు బ్యాక్ సైడ్ ఏర్పడినట్లు కనబడుతుంది. సేమ్ సైజు ఉంటుంది. వర్చువల్ అంటే దీన్ని మనము తెర మీద పట్టలేము మరియు ఎరెక్ట్ నిటారుగా ఉండడాన్ని మనము గమనించవచ్చు. అలాగే మనం ఏదైనా ఒక లెటర్ను ప్లేన్ మిర్రర్ మీద ఉంచితే అది రివర్స్లో కనబడ్డాన్ని కూడా మనము చూడవచ్చు. చూడండి, అంబులెన్స్లో మనకు నేము రివర్స్లో రాయబడి ఉంటుంది. అది డ్రైవర్ దగ్గర ఉన్నటువంటి ప్లేన్ మిర్రర్లో చూసినప్పుడు అది మామూలుగా అంబులెన్స్ అని కనబడుతుంది. అలాగే ఒక వ్యక్తి అద్దం ముందు నిలబడి తన యొక్క కుడి చేయిని పైకి లేపితే అద్దంలో ఎడమ చేయి పైకి లేపినట్లు మనకు కనిపిస్తుంది. Now let us see transparent. Air is a transparent, water is a transparent, glass slab is also transparent. వీటి గుండా లైట్ పాస్ అవుతుందని మనకు తెలుసు. ప్లేన్ మిర్రర్లో లైట్ రిఫ్లెక్ట్ అవ్వడాన్నే మనము చూడవచ్చు. కానీ వీటిలో ఎయిర్, వాటరు, గ్లాస్ స్లాబ్ వీటిలో లైట్ అనేది పాస్ అవ్వడాన్ని మనము గమనించవచ్చు. అలాగే ఒపెక్ బాడీస్, బ్రిక్, టేబుల్, బోర్డు, వాల్ ఇవన్నీ కూడా ఒపెక్ బాడీస్. వీటి గుండా లైట్ పాస్ కాదు. ఈ విధంగా మనం 8th క్లాస్లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్, 9th క్లాస్లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ గురించి నేర్చుకున్నాం. మీరందరూ హీట్ చాప్టర్ గురించి నేర్చుకున్నారు. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అలాగే లైట్ కూడా ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో మనకి ఫోటోసింథసిస్ జరగాలన్నా, వస్తువులు కనబడాలన్నా వీటన్నిటికీ కూడా ప్రకృతిలో చాలా ఈ విషయాలన్నిటికీ మనకు సన్లైట్ అనేది అవసరం. మనకు సూర్యునికి మధ్య డిస్టెన్స్ 15 crores కిలోమీటర్స్ ఉంది. ఈ యొక్క డిస్టెన్స్ను లైట్ సెకనుకు 3 lakhs kilometers ట్రావెల్ చేస్తుంది. అంటే మనకు సూర్యుని నుంచి లైట్ మన భూమిని చేరడానికి సుమారు 8 minutes 20 seconds టైము పడుతుంది. అలాగే లైట్ ఎప్పుడూ కూడా స్ట్రైట్ లైన్ పాత్లోనే ట్రావెల్ చేస్తుంది మరియు లీస్ట్ డిస్టెంట్ వచ్చేటటువంటి పాత్నే సెలెక్ట్ చేసుకుంటుంది. దీన్నే ఫెర్మెట్ ఫార్ములా అంటారని కూడా మనము ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుని ఉన్నాం. ఈ విధంగా లైట్ అనేది ఏదైనా ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు మనకు ఒకటి లైట్ అది పూర్తిగా అబ్జర్వ్ చేసుకోవడం, రెండవది లైట్ రిఫ్లెక్ట్ అవ్వడం, మూడవది లైట్ దాని గుండా పాస్ అవ్వడం. ఇలా 3 కేసెస్ను మనము చూడవచ్చు. ఇలా
లైట్ ఏదైనా ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు ఇలా ఈ 3 కేసెస్ను మనము గమనించవచ్చు. ఫస్ట్ కండిషన్, లైట్ ఒపెక్ బాడీస్ మీద పడినప్పుడు పూర్తిగా అబ్జర్వ్ చేసుకోబడుతుంది. అవతల వైపుకు లైట్ ఏమీ మనకు రాదు, అటువైపు డార్క్గా ఒక నీడ మనకు కనబడుతుంది. ఈ విధంగా లైట్ వేటి మీద పడినప్పుడైతే షాడోలు ఏర్పడతాయో వాటిని మనము ఒపెక్యూ బాడీస్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ కండిషన్, మనము వెహికల్స్లో సైడ్ మిర్రర్స్ను లేదా మనం రోజు అద్దం ముందు నిలబడి రెడీ అయినప్పుడు చూస్తుంటాం. లైట్ అనేది ఈ మిర్రర్ మీద పడినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలాగైతే ఏ యాంగిల్తో అయితే లైటు ఆ మిర్రర్ మీద పడుతుందో అదే యాంగిల్తో అది రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కండిషన్, ఇక్కడ లైట్ ఒక గ్లాస్ స్లాబ్ గుండా ట్రావెల్ చేస్తుంది. లైట్ గ్లాస్ స్లాబ్ని తాకిన తర్వాత ఇలా బెండ్ అయ్యి ట్రావెల్ చేయడాన్ని మనం గమనించవచ్చు. అంటే లైట్ ఇక్కడ తన యొక్క దాని యొక్క పాత్ని మార్చుకుంటుంది. ఇక్కడ లైట్ అనేది అబ్జర్వ్ చేసుకోబడలేదు మరియు రిఫ్లెక్ట్ కాలేదు. మరి ఏం జరిగింది? ఇక్కడ లైటు జస్ట్ బెండ్ అవ్వడాన్ని మీరు గమనించవచ్చు. దీన్నే మనము రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని చెప్పుకుంటాము. ఓకే పిల్లలు, చూశారు కదూ, లైటు ఏదైనా ఒపెక్యూ బాడీస్ మీద పడినప్పుడు అది పూర్తిగా అబ్జర్వ్ చేసుకుని షాడో ఫామ్ అవుతుంది. అలా కాకుండా లైట్ మిర్రర్స్ మీద పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది సెకండ్ కేస్. దిస్ ఈజ్ కాల్డ్ ద రిఫ్లెక్షన్. అలాగే లైట్ ఒక గ్లాస్ స్లాబు లేదా వాటరు, ఎయిరు వీటి కింద ఒక మీడియం నుండి మరొక మీడియంకు ట్రావెల్ చేసినప్పుడు ఇలా బెండ్ అవుతుంది. దీన్నే మనము రిఫ్రాక్షన్ అంటాము. ఈ క్లాసులో మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ గురించి నేర్చుకుందాం. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ను సింపుల్గా మనము ఇంతకుముందు చెప్పినట్లుగా లైట్ ఒక మీడియం నుంచి మరొక మీడియంకు ట్రావెల్ చేసినప్పుడు దాని యొక్క స్పీడ్ చేంజ్ అవుతుంది. దీన్నే మనము రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని అంటాము. సింపుల్గా మనము గుర్తుపెట్టుకోవాలంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే లైట్ యొక్క స్పీడు చేంజ్ అవ్వడం. లైట్ ఒక మీడియం నుంచి మరొక మీడియంకు ట్రావెల్ చేసినప్పుడు దాని యొక్క స్పీడ్ చేంజ్ అవుతుంది. దీన్నే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటాము. ఇక్కడ లైట్ ఫస్ట్ ఎయిర్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. అప్పుడు లైట్కు ఒక స్పీడ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ లైట్ గ్లాస్ స్లాబ్ను తాకుతుందో గ్లాస్ స్లాబ్లో స్పీడ్ ఆఫ్ లైట్ వేరుగా ఉంటుంది. అందువల్ల దాని యొక్క స్పీడు తగ్గడం వలన అది ఇక్కడ బెండ్ అయ్యి ట్రావెల్ చేస్తుంది. దీని గురించి అర్థం చేసుకోవడానికి ఒక చిన్న యాక్టివిటీని చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక గ్లాసులో కొంత వాటర్ తీసుకున్నాము. ఈ వాటర్లోకి లెమన్ మామూలుగా చూస్తే కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది. అదే ఈ నీటిలో జార విడిచినప్పుడు అది సైజు పెద్దదిగా కనబడ్డాన్ని మనము గమనించవచ్చు. అలాగే ఒక పెన్సిల్ను ఇలా మనం నెమ్మదిగా ఒక గ్లాసులో వాటర్ తీసుకుని దానిలో ఈ విధంగా ఉంచినట్లయితే పైభాగంలో ఉన్నది సన్నగాను లోపల నీటిలో మునిగి ఉన్నదాన్ని కొంచెం పెద్ద సైజులో ఉండడాన్ని మీరు గమనించవచ్చు. పెన్సిల్ను మనము పైన గాలిలో చూస్తున్నాము, తర్వాత గ్లాసులో చూస్తున్నాము, ఆ తర్వాత గ్లాసులో ఉన్నటువంటి నీటిలో చూస్తున్నాం. అంటే మీరు ఈ గ్లాసులో పరిశీలించినట్లయితే మనకు పెన్సిల్ దగ్గర దగ్గర 3 రకాలుగా కనిపించడాన్ని, మొదట గాలిలో, తర్వాత గ్లాసు, తర్వాత నీరు. అంటే కాంతి ఇక్కడ మన కంటికి చేరేసరికి గాలి, గ్లాసు, నీరు, ఇలా కాంతి ఇక్కడ 3 యానకాల గుండా ప్రయాణిస్తుంది. కాంతి ఇలా ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించినప్పుడు అది బెండ్ అవ్వడాన్ని
మనము చూడవచ్చు. కాంతి ఒక యానకం నుంచి మరొక యానకంకి వెళ్ళేటప్పుడు బెండ్ అవుతుంది. దీన్నే మనము రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటాము. అదే పెన్సిల్ను మనము సైడ్ నుంచి కాకుండా పైనుంచి చూస్తే మనకు ఈ డిఫరెన్స్ అనేది కనిపించదు. ఇలా కనిపించడానికి కారణం ఏమిటో ఈ చాప్టర్లో మనము నేర్చుకుందాం. లెట్ us know about this phenomena. ఒక టబ్బును తీసుకుందాం. ఆ టబ్బులో ఒక కాయిన్ని వేద్దాం. ఆ కాయిన్ కనిపించినంత వరకు వెనక్కి జరగదాం. ఇప్పుడు ఆ టబ్బులోకి మెల్లగా వాటర్ని పోద్దాం. ఈ విధంగా వాటర్ను పోస్తూ ఉంటే కొద్దిసేపటికి మనకు కాయిన్ క్లియర్గా కనిపిస్తుంది. అంతకుముందు కనిపించలేదు, కానీ నీటిని పోసినప్పుడు కనిపిస్తుంది. ఎందుకో చూద్దాం. మెయిన్ కాన్సెప్ట్స్: రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ స్పీడ్ అట్ an interface when light travels from one medium to another medium. Result of refraction of light, change in direction. Cause of refraction, changing speed of light. ఇక్కడ చూడండి, 2 మీడియమ్స్. పైన ఉన్నది ఎయిర్ మీడియం 1, కింద వాటర్ మీడియం 2. దీనికి సెంటర్లో ఒక నార్మల్ని మనము ఇలా గీద్దాం. ఇప్పుడు లైట్ అనేది ఎయిర్లో ట్రావెల్ అవుతూ వాటర్ సర్ఫేస్ను తాకినప్పుడు అక్కడి నుంచి లైట్ అనేది బెండ్ అవుతుంది. ఎయిర్లో లైట్ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. వాటర్లో లైట్ యొక్క స్పీడు ఎయిర్తో కంపేర్ చేసినప్పుడు తగ్గుతుంది. ఎందుకంటే ఎయిర్ అనేది రేరర్ మీడియం, వాటర్ అనేది డెన్సర్ మీడియం. ఎయిర్లో ఒక స్పీడ్తో వస్తున్నటువంటి లైట్ రే ఎప్పుడైతే వాటర్ సర్ఫేస్, దీన్నే మనము ఇంటర్ఫేస్ అంటాము, టచ్ అయిన తర్వాత దాని యొక్క స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అందువల్ల ఇది నార్మల్ వైపు బెండ్ అవుతుంది. ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ స్పీడ్ అట్ an interface when light travels from one medium to another medium resulting in a change in direction is refraction of light. రేరర్ మీడియం మరియు డెన్సర్ మీడియం గురించి విన్నారు కదా. ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి లైట్ ట్రావెల్ చేయగలిగినటువంటివి వాటరు, కిరోసిను, ఎయిరు, గ్లాసు, వీటిల్లో ఏది మనకు రేరర్ మీడియా, ఏది డెన్సర్ మీడియా? ఏవైనా మనము రెండింటిని కంపేర్ చేసినప్పుడు డెన్సిటీ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఒక బాటిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకుని వెయిట్ చేసినప్పుడు దేని యొక్క వెయిట్ ఎక్కువ వస్తుందో దాన్ని డెన్సర్ మీడియా అని, తక్కువ వెయిట్ వచ్చింది రేరర్ మీడియా అని చెబుతాం. అలాగే ఇక్కడ ఎయిర్, వాటర్ తీసుకున్నప్పుడు ఎయిర్ అనేది రేరర్ మీడియం అవుతుంది, వాటర్ అనేది డెన్సర్ మీడియం అవుతుంది. అలాగే వాటరు, కిరోసిన్ తీసుకున్నప్పుడు కిరోసిన్ రేరర్ మీడియం అవుతుంది, వాటరు డెన్సర్ మీడియం అవుతుంది. ఇక్కడ కేస్ 2 చూద్దాం. ఇక్కడ లైట్ ఫస్ట్ వాటర్లో ట్రావెల్ చేస్తుంది, ఆ ఇంటర్ఫేస్ నుంచి ఎయిర్లోకి చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ వాటర్లో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంటుంది, ఎయిర్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ లైట్ రే నార్మల్ నుంచి కొంచెం దూరంగా వెళ్తుంది. ఇలా లైట్ ఒక మీడియం నుంచి మరొక మీడియంకు, అనగా ఇక్కడ మనము ఎయిర్, వాటర్ తీసుకుంటున్నాం. దీనికి ఇలా ఒక నార్మల్ను మనము డ్రా చేద్దాం. దీన్నే మనము ఇన్సిడెంట్ రే అంటాము. ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అలాగే లైట్ రిఫ్రాక్ట్, వాటర్లో ఇలా రిఫ్రాక్ట్ అవుతుంది, దీన్ని రిఫ్రాక్టెడ్ రే అంటాము. ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. హియర్ v1 ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్, v2 ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్. ఇలా ఇక్కడ ఈ 2 మీడియమ్స్ తీసుకున్నప్పుడు మనకు ఏ మీడియంలో అయితే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటుందో అది రేరర్ మీడియం అవుతుంది, ఏ మీడియంలో అయితే స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువగా ఉంటుందో
అది డెన్సర్ మీడియం అవుతుంది. ఇక్కడ ఎయిర్ మరియు వాటర్ తీసుకున్నప్పుడు ఎయిర్ రేరర్ మీడియం అవుతుంది, వాటరు డెన్సర్ మీడియం అవుతుంది. ఓకే పిల్లలు, అర్థమైంది కదా. ఇక్కడ కేస్ 1, లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. అంటే ఇక్కడ రేరర్ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంటుంది, డెన్సర్ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంటుంది. అందువల్ల లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. లైట్ రే నార్మల్ వైపు బెండ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కేసులో మనం చూసినట్లయితే లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. అంటే ఇక్కడ వాటర్ నుంచి ఎయిర్లోకి ట్రావెల్ చేస్తుంది. అంటే డెన్సర్ మీడియంలో లైట్ యొక్క స్పీడు తక్కువ ఉంటుంది, రేరర్ మీడియంలో లైట్ యొక్క స్పీడు ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇక్కడ నార్మల్కు దూరంగా వెళ్ళిపోతుంది. లైట్ రే ట్రావెల్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. ఒకవేళ లైట్ రే అనేది డీవియేట్ కాలేదు అనుకుందాం. ఓకే, వెన్ లైట్ రే ఈజ్ ఇన్సిడెంట్ నార్మల్లీ వెన్ టూ మీడియా హ్యావింగ్ సేమ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్. లైట్ రే డీవియేట్ కాలేదు అంటే ఆ టూ మీడియమ్స్ కూడా సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. ఓకే పిల్లలు, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏమిటో అర్థమైంది కదూ. ఇలా ఒక గ్లాసులో మనము వాటర్ తీసుకుని దాంట్లో పెన్సిల్ ఉంచినప్పుడు ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ను మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. అలాగే ఇక్కడ ఒక ఫిషర్మ్యాన్ను ఒక చేపను కొట్టాలనుకుంటున్నాడు. ఈ చేప వాస్తవంగా దీని యొక్క రియల్ పొజిషన్ ఎక్కడుంది, కానీ అతనుకు ఇమేజ్ ఉన్న చోట కనబడుతుంది. కాబట్టి అతను తన యొక్క యాంగిల్ను మార్చుకుని, అంటే చేప అతనికి ఎక్కడ కనబడుతుందో దానికంటే కొంచెం ముందుగానే అతను షూట్ చేయవలసి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. ద ఇన్సిడెంట్ రే, ద రిఫ్రాక్టెడ్ రే and normal to interface of two transparent media at the point of incidence all lie in the same plane. During refraction, light follows Snell's law. ఈ స్నెల్స్ లా గురించి నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ మరియు స్నెల్స్ లా, వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనము తెలుసుకుందాం. థ్యాంక్ యూ చిల్డ్రన్.